డైనోసార్ మ్యూజియం గుజరాత్‌లో మైసాగర్ డిస్ట్రిక్ట్‌లో ఇది బాలసినోర్ దగ్గర ఉంది. ఇది అహ్మదాబాద్ నుంచి సుమారు 90 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలాగే గోధ్రా నుంచి చూసినట్లయితే 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్లేస్‌ని ఇండియాస్ జురాసిక్ పార్క్ అని కూడా అంటారు. ఎందుకంటే ఇక్కడ 65 మిలియన్ సంవత్సరాల క్రితం డైనోసార్లు సంచరిస్తూ ఉండేవంట. ఈ మ్యూజియంలో ఎంట్రీ టికెట్ 70 రూపీస్ ఉంటుంది. వీళ్ళు గైడ్ కూడా చేస్తారు. మనకు డైనోసార్లు ఎలా సంచరిస్తూ ఉండెనో, అలానే ఇక్కడ శిలాజాలు ఎలా ఫామ్ అయ్యాయి, సైంటిఫిక్ డిస్కవరీస్ ఏం జరిగాయి అనేది వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు అన్నట్టు. అలానే ఇక్కడ లోపల చూసినట్లయితే వాటికి సంబంధించిన అన్ని ఫొటోసు, వాటి డిస్ప్లే కూడా దాంట్లో గదులలో చూపిస్తూ ఉంటారు. ఆ టైంలో ఎలా ఉన్నాయి, డైనోసార్లు ఎలా సంచరించాయి అనేది మనకు క్లియర్గా కనిపిస్తుంది. అయితే దీంట్లో మధ్యలో పెద్దగా ఒక డైనోసార్ ఉంటుంది. అచ్చం నిజమైన డైనోసార్ లాగా కనిపిస్తుంది. అప్పుడు ఈ డైనోసార్లు అన్ని చెట్లనే ఆహారంగా తీసుకునేటివి. సో అందుకే అంత పెద్ద భారీ శరీరాన్ని కలిగి ఉండేవన్నమాట. ప్రతి గదిలో వాటికి సంబంధించిన వివరాలను వాళ్ళు జాగ్రత్తగా భద్రపరిచిన శిలాజాలను కూడా మనం చూడవచ్చు. వాటి వివరాలు కూడా ఈ బోర్డుల పైన రాసి కనిపిస్తాయి. అలానే లోపల ఏసీ ఉంటుంది. మనకి ఎండ సమయంలో వెళ్ళినా కూడా ఏం ప్రాబ్లం ఉండదు. ఈ పూర్తి మ్యూజియం చూడడానికి ఒక 1.5 అవర్ సమయం పట్టొచ్చు. చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో చిన్నపిల్లలు మంచి ఎగ్జైట్ అవుతారు వీటిని చూసి. ఆది మానవుడు ఎలా ఉండేవాడు, ఏ స్టేజ్ నుంచి మనిషిలాగా ఎలా అయ్యాడు ఇక్కడ క్లుప్తంగా ఉంది. ఇది దాని యొక్క శిలాజం. మనకు మధ్యలో చూసినట్లయితే ఒక రియల్ డైనోసార్ సెట్ చేశారు. దాని కదలికలు, దాని వాయిస్, దాన్ని చూసి చిన్నపిల్లలు నిజంగా భయపడుతున్నారు. ఈ బాలసినోర్కి సరౌండింగ్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మంచి చుట్టూ పంట పొలాలు, అడవి లాంటి వాతావరణాన్ని మనం చూడొచ్చు. సో నెక్స్ట్ టైం గుజరాత్ వస్తే ఈ ప్లేస్ని మిస్ అవ్వకండి. హిస్టరీని చూడండి, డైనోసార్ వాళ్ళని ఎంజాయ్ చేయండి.